నమస్తే తెలుగు లీగల్ ఫోకస్ ఛానల్కి నాగరకు నమస్కారాలు. గత ఎపిసోడ్లో 498A టాపిక్ 1గా మాట్లాడుకొని 498A వేస్తే కాపరాలు చక్కదిద్దే అవకాశం లేకపోగా దెర్ ఇస్ ఎవ్రీ లైక్లీహుడ్ ఆఫ్ కొలాప్స్ ది ఫ్యామిలీ అనేది చెప్తూ సెకండ్ ఆప్షన్ అవైలబుల్ ఫర్ విమెన్ చట్టం కల్పించిన వెసులుబాటే డొమెస్టిక్ వైలెన్స్. సో దీనిలో కూడా అంతే, నన్ను ఆ రకంగా ఇబ్బంది పెట్టారు, ఈ రకంగా ఇబ్బంది పెట్టారు, మానసికంగా ఇబ్బంది పెట్టారు, శారీరకంగా ఇబ్బంది పెట్టారని రకరకాలుగా వేస్తున్నారు. కానీ మీరు ఒకటి గమనించండి, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఈజ్ సచ్ ఎ గుడ్ యాక్ట్ ఫర్ విమెన్ ఇన్ ఆర్డర్ టు గెట్ సో మెనీ థింగ్స్ వితౌట్ ఫైలింగ్ డిఫరెంట్ పిటిషన్స్. DVC ఈజ్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఉమెన్ విచ్ ఐఎమ్ అప్రిషియేటింగ్. ఎందుకంటే సెక్షన్ 12 తీసుకుంటే యూ హ్యావ్ ఏ రైట్ టు క్లైమ్ residential order, you have a right to claim custody of your child, you have a right to temporary maintenance, what not. అంటే మెయింటెనెన్స్ పిటిషన్ సపరేట్గా సెక్షన్ 125 CRPC కింద కానీ, అలాగే సెక్షన్ 24 ఫ్యామిలీ కోర్ట్ యాక్ట్ కింద కానీ అంటే సపరేట్ మెయింటెనెన్స్ వేసుకోవటానికి అవసరం లేకుండానే ఈ DVC యాక్ట్లోనే, డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్లోనే మీరు కంపల్సరీగా మీ రిలీఫ్ను పొందొచ్చు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. సో దీన్ని అడ్వాంటేజ్గా తీసుకోకుండా టెంపరరీ ఎక్స్ పార్టీ ఆర్డర్స్ తీసుకోవచ్చని సెక్షన్ క్లియర్గా చెప్పినా కూడా, చాలా క్లియర్గా చెప్పింది సెక్షన్ 12 కింద 18, 19, 21 ఆల్ దీస్ ఇష్యూస్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ విమెన్. యూ విల్ గెట్ ఎవ్రీథింగ్. మీరు సపరేట్గా పిటిషన్ వేసుకొని రెస్టోర్ మై రెసిడెన్స్ విత్ ది హస్బెండ్ అని అడగాల్సిన అవసరం లేదు. ఆ ఒక్క పిటిషన్లోనే యూ కెన్ ఆస్క్ ఆల్ యువర్ రిలీఫ్స్ విచ్ ఆర్ ప్రొటెక్టింగ్ యువర్ ఇంట్రెస్ట్. సో దీన్ని కాలక్రమేణా మిస్యూజ్ అవుతుందనే ఉద్దేశంతో డొమెస్టిక్ వైలెన్స్ పిటిషన్ వేసినప్పుడు, మీరు రిలీఫ్స్ అడుగుతున్నప్పుడు కంపల్సరిగా రెండు పార్టీలు యాసెట్స్ అండ్ లయబిలిటీస్ పిటిషన్ వేయమని సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చింది. ఎందుకు ఇవ్వటం జరిగిందంటే, ప్రావిజన్ ఉంది కదా అని మ్యాజిస్ట్రేట్ కోర్ట్స్ కూడా ఆ రిలీఫ్ గ్రాంట్ చేయడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఉమెన్ సెల్ఫ్ సస్టైన్డ్ అయినా కానీ, అంటే ఉమెన్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నా కానీ, వెన్ దే ఆర్ ఫైలింగ్ ఏ పిటిషన్, మ్యాజిస్ట్రేట్స్ ఆర్ కన్విన్సింగ్ అండ్ దే ఆర్ గ్రాంటింగ్ ద రిలీఫ్. ఆఫ్ కోర్స్ law is very clear. If wife is unable to maintain herself, it is the duty of the husband to look after. That is settled law. In addition to that, if wife is capable enough to maintain herself, even she can look after her children. When children are both the father and the mother are responsible persons kabatti, father has to look after the maintenance and welfare of the children అని చెప్పటంలో ముఖ్య ఉద్దేశం. బాగా గమనించండి. చాలా కేసుల్లో వైఫ్ వేస్తుంటుంది, నేను జాబ్ చేసినా బాగానే ఉన్నాను, బట్ ఐ వాంట్ ఇంటీరియర్ మెయింటెనెన్స్ టు మెయింటైన్ మై చిల్డ్రన్ వెర్ చిల్డ్రన్ ఆర్ విత్ మీ. దట్ హస్బెండ్ హ్యాస్ టు మెయింటెనెన్స్ పిటిషన్స్ వేసేటప్పుడు కూడా ఈ యాసెట్స్ అండ్ లయబిలిటీస్ అడిగే ఉద్దేశంలో ద కోర్ట్ వాస్ టు ఎవాల్యుయేట్ ద ఫైనాన్షియల్ ఫిజిబిలిటీ. మనకు పర్టికులర్ కేసులో అతను ఓన్లీ టెంపరీ జాబు, షిప్ క్యాప్టెన్, 6 నెలలే జాబ్ ఉంటుంది, 6 లక్షలు వస్తాయి. 6 నెలలే జాబు, 6 లక్షలు వస్తాయి, మిగతా 6 నెలలు జాబ్ ఉండదు. అయినా కానీ మ్యాజిస్ట్రేట్ కోర్టు 40,000 మదర్కి, సమ్ 20,000 పాపకి ఇవ్వమని ఆర్డర్ ఇచ్చింది. వాట్ అబౌట్ రెస్ట్ ఆఫ్ 6 months? అంటే కోర్ట్ ఆల్సో హ్యాస్ టు మేక్ యూజ్ ఆఫ్ ఇట్స్ విజ్డమ్ బిఫోర్ పాసింగ్ సచ్ ఆర్డర్స్. ఎందుకు ఈ మాట అనడం జరుగుతుందంటే, అన్ఫార్చునేట్గా ఆర్డర్స్ పాస్ చేసిన డెఫినెట్లీ husband will challenge that order before the superior courts. Again, there is some modification. If the modification is not comfortable, again there is every possibility the wife will approach the superior courts. అంటే ఆర్డర్ వచ్చినా దాన్ని ఎంజాయ్ చేయడానికి ఇట్ టేక్స్ ఇస్ ఓన్ కోర్స్ ఆఫ్ టైం. సో 498 అది ఎప్పుడైతే ఈ DVC పిటిషన్ వేసి ఇంటీరియర్ మెయింటెనెన్స్ క్లెయిమ్ చేస్తున్నామో, again definitely there will be likelihood of disturbing the family life. కంపల్సరీగా ఆ పర్టికులర్ ఫ్యామిలీ లైఫ్లో ఇవన్నీ జరిగే యొక్క వెసులుబాటు, అంటే మనం ఏదో వేస్తున్నాము
ఫ్యామిలీ ఇష్యూస్ వస్తున్నాయని చెప్పి అనుకుంటున్నాను తప్పించి ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో అల్టిమేట్గా నెక్స్ట్ బ్రేకేజ్ ఆఫ్ మ్యారేజ్ అవుతుందని మాత్రం గమనించట్లేదు. అంటే వెల్ఫేర్ మెజర్గా ప్రవేశపెట్టిన డివిసి యాక్టు there is every possibility wherein the women are misusing that. సేమ్ హస్బెండ్ మీద, వాళ్ళ ఇన్లాస్ మీద, ఇంట్లో ఉన్న వాళ్ళందరి మీద, వాళ్ళ ఫ్రెండ్స్ మీద ఈ కేసు పెట్టడం జరుగుతూ ఉంటుంది. దీనిలో కూడా ఎవ్రీ టైం మీరు బాగా గుర్తుపెట్టుకోండి, సుప్రీంకోర్టు ఫైనల్గా చెప్పిన తర్వాత ఆర్డరే ఫైనల్, కానీ కింద కోర్టులు ఏవి ఇచ్చినా దోస్ ఆర్ నాట్ బీయింగ్ ఫైనల్ ఆర్డర్స్. సుప్రీంకోర్టు ఫైనల్గా చెప్పి దిస్ ఈజ్ ఆర్డర్ ఆఫ్ ది సుప్రీంకోర్టు అంటేనే అది ఫైనల్. మ్యాజిస్ట్రేట్ కోర్టులో మీకు ఏం ఆర్డర్ వచ్చినా దట్ ఈజ్ నాట్ గోయింగ్ టు బికమ్ ఎ ఫైనల్. దేర్ ఆఫ్టర్ దెర్ ఆర్ సో మెనీ ఛానల్స్, దర్ సో మెనీ సుపీరియర్ కోర్ట్స్ టు ఛాలెంజ్ దట్ ఆర్డర్. అలాగే డివిసి కేసెస్ ఆర్ నాట్ ఇన్ క్రిమినల్ నేచర్. డివిసి ప్రొసీడింగ్స్ ఆర్ ఓన్లీ సివిల్ నేచర్. సో దేర్ ఈజ్ నో అరెస్ట్ ఇన్ దట్ కేస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 498A ప్రామాణికంగా తీసుకుంటే అది క్రిమినల్ నేచరు, 3 years పనిష్మెంటు, నాన్ కాంపౌండబుల్. సో మీరు ఎప్పుడైనా ఒకసారి అక్యూజరు కోర్టుకు అటెండ్ కాకపోయినా, కోర్టుకు అటెండ్ కానప్పుడు అడ్వకేటు పిటిషన్ వేసిన లీవ్ పిటిషన్, ఆ పర్టికులర్ డే రోజు అపీరెన్స్ అక్యూజర్ అవసరం ఉన్నాడు అనుకుంటే మ్యాజిస్ట్రేట్ మే రిజెక్ట్ దట్ లీవ్ అప్లికేషన్ అండ్ ఇష్యూ నాన్ బెయిలబుల్ వారెంట్స్. బాగా గుర్తుపెట్టుకోండి. 498 ఉన్న వెసలుబాటు అనను, 498 ఉన్న స్ట్రింజెంట్ రూల్స్. ఎవ్రీ టైమ్ అక్యూజర్ అండ్ హూ ఎవర్ అక్యూజర్, హస్బెండ్ ఆర్ పేరెంట్స్, దే ఆర్ కంపల్సరీ అటెండ్ బిఫోర్ ద కోర్ట్. ఇన్ దేర్ absence or even the petition is not accepting by the court about his absence, there is every likelihood of issuing of warrants. ఆ ఫెసిలిటీ, అంటే ఫెసిలిటీ ఇన్ ద సెన్స్ ఆ లీగల్ ఆస్పెక్ట్స్ డివిసి కేసులో లేవు. బికాజ్ ద ప్రొసీడింగ్స్ ఇన్ డివిసి ఆర్ సివిల్ ఇన్ నేచర్. ఆర్డర్ పాస్ ఇంప్లిమెంటేషన్ ఫెయిల్ అయితేనే అది క్రిమినల్ ఇన్ నేచర్ వస్తుంది. సో రెగ్యులర్ ప్రొసీడింగ్స్ అని సివిల్ ఇన్ నేచర్. సో మీరు మెయింటెనెన్స్ పిటిషన్ వేసిన, అలాగే రెసిడెన్షియల్ పిటిషన్స్ వేసిన, ఇమీడియట్లీ దెర్ ఈజ్ నో పాసిబిలిటీ టు యాక్సెప్ట్ బై ద హస్బెండ్, ఫాలో ది ఆర్డర్. అగైన్ హీ మే హ్యావ్ టేక్ హిజ్ ఓన్ స్టెప్స్ టు గెట్ ఇట్ మాడిఫై ద ఆర్డర్. సో ఫ్యామిలీ రిలేషన్స్ వెళ్ళాలి, డొమెస్టిక్ వైలెన్స్ ఉందన్నప్పుడు మై ఓన్లీ సబ్మిషన్ టు ది వ్యూయర్స్, విత్ ద ఇంటర్వెన్షన్ ఆఫ్ ది ఎల్డర్స్ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్, ట్రై టు రికన్సిల్ యువర్ సెల్ఫ్, ట్రై టు సీ సమ్ మొడాలిటీస్, how to sort out the problems, what are the possibilities, and let us take some assurance from the husband and his parents about the future continuity of their lives. గతంలో ఎలా జరిగిందో ఆ రకమైన మెకానిజం తీసుకుంటేనే మన జీవితాలు బాగుంటాయి తప్పించి ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్కి చట్టం ఉంది కదా, మనం 498 వేసుకోవచ్చు కదా, డివిసి వేసుకోవచ్చు కదా అంటే దెర్ ఈజ్ ఎవరీ లైక్లీహుడ్ ఆఫ్ కొలాప్సింగ్ ద ఫ్యామిలీస్. అంటే మనమే స్పర్ ఆఫ్ మూమెంట్లో మనకు వచ్చిన డిఫరెన్సెస్ని ఓపికగా సార్ట్అవుట్ చేసుకునే మెకానిజం లేక, అంటే ఆ ఓపిక లేక, అంటే జెన్యూన్ కేసులు లేవా అంటే ఉన్నాయి, దెర్ ఆర్ జెన్యూన్ కేసెస్. బట్ నాకు తెలిసి జెన్యూన్ కేసులు దే ఆర్ ట్రైయింగ్ టు సార్ట్అవుట్ దెమ్సెల్వ్స్ తప్పితే కోర్టుకు వస్తే ఈ ఫ్యామిలీ మ్యాటర్స్లో అనుకున్నంత న్యాయం జరగదు అని చాలామంది జనాలు ఇటీవల డిస్కస్ చేసే సందర్భాలు చాలా ఉన్నాయి. సార్ పొరపాటు చేసే ఎవరో చెప్పారని 498 వేసామండి, డొమెస్టిక్ వైలెన్స్ వేసామండి, అగైన్ నౌ ఐ వాంట్ టు జాయిన్ ద ఫ్యామిలీ. హూ విల్ బిలీవ్ యూ? ఒకసారి కోర్టు కేసేసి భర్త నేను వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని పోలీస్ స్టేషన్కి కోర్టుకి లాగిన తర్వాత ద కాన్సెప్ట్ ఆఫ్ బిలీఫ్ డెఫినెట్లీ విల్ కమ్ డౌన్. సో నథింగ్, మీరు కేసులు వేసుకోవద్దా, రిజల్ట్స్ రాలేదా అంటే వచ్చిన సందర్భాలు ఉన్నాయి. నేను చెప్పిన డివిసి కేసులో కంఫర్టబుల్ కాంపెన్సేషన్ సందర్భాలు, ఆర్డర్స్ ఇచ్చిన సందర్భాలు, ఈవెన్ సుప్రీంకోర్టు కూడా కన్ఫర్మ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. బట్ హౌ మెనీ ఇయర్స్ యూ హ్యావ్ టు ఫైట్, ప్లీజ్ అండర్స్టాండ్. అంటే అన్ని సంవత్సరాలు పోరాడే ఓపిక లేదు, పోరాడదా అనట్లేదు. వాట్ అల్టిమేట్లీ యూఆర్ అచీవింగ్, ఎప్పుడైతే ఈ డిఫరెన్సెస్ ఇర్రిపేరబుల్గా ఉన్నాయో, సో దెర్ ఈజ్ నో లైక్లీహుడ్ ఆఫ్ రీయూనియన్ యువర్ సెల్స్, యూ టేక్ అదర్ స్టెప్స్ to give logical end to your family relationship.
సో కేసులు వేయొద్దని నోబడీ కెన్ ప్రివెంట్ యూ. భారత రాజ్యాంగం కల్పించిన చట్టాల యొక్క వెసలుబాటు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ జెండర్కి అవకాశం ఉంది కాబట్టి వాటి ప్రామాణికాల్ని పాటించి మనం కేసులు వేస్తున్నాం. 498Aలో కన్విక్షన్ పడలేదా? ఎస్, పడ్డాయి. కానీ పర్సంటేజ్ చాలా తక్కువ. అలాగే డొమెస్టిక్ వైలెన్స్లో అన్ని రిలీఫ్స్ గ్రాంట్ అయినాయి, చాలా తక్కువ. అంటే సక్సెస్ రేట్ ఈ పర్టికులర్ కేసులో లేనప్పుడు, ముఖ్యంగా ఇవి కుటుంబాలకి పిల్లలకి సంబంధించిన కేసులు కాబట్టి ఈ కేసుల వల్ల మీ ఫ్యామిలీ లైఫ్ దెబ్బతింటుంది, కానీ అనుకున్న ప్రోగ్రెస్ రాదనే ఒక్క భయంతోనే మీకు అడ్వైజ్ చేయడం జరుగుతుంది. ఇది ప్రాపర్టీ మ్యాటర్సు, సర్వీస్ మ్యాటర్స్ అనుకోండి, డిఫరెంట్ ఆస్పెక్ట్. కానీ ఈ 498 కేసులు వేయటము, డొమెస్టిక్ వైలెన్సు, డైవర్సు, చైల్డ్ కస్టడీ, ఇట్లాంటి కేసులు, ఇట్ ఈస్ కొలాప్సింగ్ యువర్ ఫ్యామిలీ లైఫ్ అండ్ దిస్ record will continue. Even though if you leave this wife, if you divorce this wife and you are going to marry another woman, another husband, all these issues will repeat again and again. So my respectable appeal to all the viewers, as far as possible, let us not indulge into this kind of court cases, especially in family matters, because there is every likelihood of further disturbances instead of giving positive results. Namaste.